పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 30వ తారీఖు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనం వరకు. ఒకడు దూరదేశమునకు ప్రయాణమై పోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షల వరహాలను, మరి ఒకనికి 2 లక్షల వరహాలను, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరీ 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను. చాలా కాలం గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకొన ఆరంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమాని వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమాని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందిన వాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరీ 2 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమాని అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమాని ఆనందములో పాలు పంచుకొనుము అనెను. పిదప 1 లక్ష వరహాలను పొందిన వాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయువాడవు, విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొని వాడవు కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచితిని, ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమాని వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కూర్చుకొని వాడననియు నీవు ఎరుగుదువు కదా, అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో, ఆ 1 లక్ష వరహాలను వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కలవానికి ఇయ్యుడు, ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికి ఉన్నది తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు, అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.